నమ్మక ద్రోహం. ఒక గద్దకు నక్కకు స్నేహం కుదిరింది. గద్ద చెట్టు మీద గూడు కట్టుకొని ఉంటే ఆ చెట్టు కింద నివాసం ఏర్పరచుకొని జీవిస్తోంది నక్క. కొన్నాళ్లకు నక్కకు పిల్ల పుట్టింది. అది ఎంతో సంతోషంగా గద్దకు తన బిడ్డను చూపించింది. అయితే ఓ రోజు నక్క ఆహారం తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళింది. అదే అదనుగా చూసుకొని గద్ద నక్క పిల్లను ఎత్తుకుపోయింది. ఆ పిల్లను చంపేసి తన పిల్లలకు పెట్టి తను తింది. కాసేపటికి తిరిగి వచ్చిన నక్కకు పిల్ల కనిపించలేదు. గద్దను అడిగితే తనకు తెలియదంది. కానీ గద్ద చేసిన ద్రోహాన్ని నక్క కనిపెట్టింది. అయినా ఏమీ చేయలేక మౌనంగా రోదించింది. తర్వాతి రోజు తన గూటికి దగ్గరలో కొంతమంది వ్యక్తులు ఒక గొర్రెను బలిచ్చి దాన్ని కాల్చడం కనిపించింది గద్దకు. ఎలాగైనా ఒక ముక్కను ఎత్తుకుపోవాలి అనుకుంది. మెల్లగా వెళ్ళి కాస్తంత మాంసాన్ని నోట కరుచుకుని పైకెగిరింది. వాళ్ళెక్కడ పట్టుకుంటారోనని భయపడి గబగబా గూటికి చేరుకుంది. అయితే మాంసాన్ని దొంగిలించే ప్రయత్నంలో దాని తోకలోని ఒక ఈకకు అంటుకున్న నిప్పు ఎండు పుల్లలతో నిర్మించిన గూటికి అంటుకుపోయింది. మంటలకు తాళలేక ఇంకా రెక్కలు రాని గద్ద పిల్లలు కింద పడిపోయాయి. అది చూసిన నక్క వాటిని తినేసింది. కళ్ళ ముందే పిల్లలు చనిపోవడం చూసిన గద్ద పెద్దగా ఏడ్చింది. ఆ రోజు తాను నక్కకు ద్రోహం చేయకుండా ఉండి ఉంటే ఈరోజు అది తన పిల్లలను కాపాడేది కదా అని తనలో తానే కుమిలిపోయింది. నమ్మిన వాళ్లను మనం బాధ పెడితే చివరకు మనకు బాధే మిగులుతుంది అని ఈ కథ మనకి చెప్తుంది.